హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం సిరీస్. సో అంతకుముందు వీడియోలో మనం క్యాపిటల్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ స్కామ్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో స్కామ్స్ అంటే ఏదో పెద్ద పెద్ద స్కామ్ 1992 చేసినట్టు హర్షద్ మెహతా అవి కాదు. ఇవి కేవలం ఓన్లీ రీటైలర్స్. ఓకే, రీటైలర్స్ అంటే మనలాంటి చిన్నవాళ్ళు అనమాట. పెద్ద పెద్దగా ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ పెద్ద పెద్దగా ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళతో అవ్వదు, ఇది మనతోనే అవుతుంది. ఓకే, వాళ్ళు కూడా చేస్తారు కానీ అది వాళ్ళ కోసం మనకు అనవసరం కూడా. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది. ఓకే, ఇక్కడ మన గురించి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆలోచించండి మీకు. ఓకే, పైన వేరే స్కామ్స్ అసలు పట్టించుకోకండి పెద్ద పెద్ద వాళ్ళది. ఓకే, సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్కామ్స్ అవుతాయి మనకి. మనం స్టాక్ మార్కెట్ ఎంటర్ అయినాక ఇమీడియట్లీ ఒక డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాం కదా, ఆ జీరోదా కానీ ఆర్ అప్ స్టాక్స్ కానీ వాట్ ఎవర్, ఏదో ఏం కంపెనీ ఓపెన్ చేసినా మనకి అక్కడ నుంచి నెంబర్ లీక్ అవుతుంది. ఆర్ నెంబర్ని కొంటారు బయట, కొంతమంది ఉంటారు ఫ్రాడ్ కొడుకులు. సో ఈ ఫ్రాడ్ నా కొడుకులు ఆ నెంబర్ కొంటారు అనమాట. ఆ నెంబర్ కొనేసేసి మీకు కాల్స్ చేస్తారనమాట. కాల్ చేసి మీరు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మీ డిమాట్ అకౌంట్లో వేయండి, దీని ఐడి పాస్వర్డ్ నాకు ఇచ్చేయండి, మేము ట్రేడింగ్ చేసి పెడతాము, ప్రాఫిట్ వస్తే మీకు సగం నాకు సగం, లేదా మనం ఇట్లా కూడా చేయొచ్చు, మీకు ట్రేడింగ్ చేసి పెడతాం, ప్రాఫిట్స్ వస్తే మొత్తం మీకే, కానీ ఒక 10,000 20,000 30,000 ఎవ్రీ మంత్ మాకు ఇవ్వండి అని చెప్తారనమాట. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగవచ్చు అనమాట. ఓకే, వీళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వీళ్ళైతే ఫేక్ అనమాట అందరూ, వాళ్ళకి ట్రేడింగ్ రాదు. సో ఇట్లా ర్యాండమ్గా కాల్ తీసుకొని ఇట్లా ఈ ఫస్ట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏదంటే ఈ డిమాట్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తామో అక్కడ ఆ కంపెనీలో డేటా ఎట్లా లీక్ అవుతూ ఉంటుంది. అది ఎలా లీక్ అవుతుందో ఎవరు పట్టించుకోరు అనమాట. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఆ కంపెనీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, మధ్యలో రీటైలర్స్కి ప్రాబ్లం అవుతుంది. సో అది మన చేతిలో లేదు కాబట్టి, ఇక్కడ మన చేతిలో లేదంటే వాళ్ళు కాల్స్ వచ్చాయి కదా, దాని తర్వాత తెలుసుకుందాం మనం. అంటే వీళ్ళ కాల్స్ రాగానే వీళ్ళకి అస్సలు పొరపాటున అటెండ్ అయ్యారనుకోండి, లేదండి నాకు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ లేదు, అసలు నా నెంబర్ ఎట్లా వచ్చిందో రాంగ్ నెంబరు, లేదా ఇంకోసారి వేరే వాళ్ళు మళ్ళీ కాల్ చేశారనుకోండి, లేదండి నాకు ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలేయండి, కాల్ చేయకని చెప్పండి. మరి అకౌంట్ ఓపెన్ చేశారు కదా, మీకు ఇది ఉంది అంటే మీకు ఎలా తెలుసు అడగండి. మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు ఏదో చెప్తారు, మేము ఇట్లా డబ్బులు ఇచ్చి కొన్నామని. అది కూడా చెప్పారనుకోండి, మీరు చెప్పండి అసలు నాకు ట్రేడింగ్ అంటే తెలియదు, ఇంట్రెస్ట్ లేదు, అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పేయాలి. వాళ్ళకి దాటేయాలి ఆ కాల్ని. ఓకే, ఇట్లా కాల్స్ వస్తూనే ఉంటాయి మీకు, అదైతే గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్. ఓకే, సో ఇదొకటి. ఈ స్కామ్ ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఈ కాల్, ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసే కాల్స్ ఏవైతే వస్తాయి కదా, ఒక్కసారి డిస్కస్ చేద్దాం దీనికి. ఒక 5 ఉన్నారు, 5 కాల్ చేశారు, ఒకరు ఫోన్ ఎత్తలేదు. ఓకే, వాడు బతికిపోయాడు. ఓకే, అంటే వాళ్ళు కాల్ చేస్తారు, ఇప్పుడు ఏదో నెంబర్ లీక్ అయిందో ఫేక్ వాళ్ళు చెప్పాం కదా. నెక్స్ట్ ఈ 4 ఫోన్ ఎత్తారు, 4 కన్విన్స్ చేశారు. ఓకే, ఈ 4కి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక డెమో ట్రేడ్ లాగా ఇస్తారనమాట. ఓకే, కొంతమంది డబ్బులు కూడా కట్టించుకుంటారు ముందే, బట్ మ్యాక్సిమం డెమో ట్రేడ్ ఇస్తారు. ఓకే, ఈ 2 ఒక సెట్గా డివైడ్ చేస్తారు, ఈ 2 ఒక సెట్గా డివైడ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే ఈ ఇద్దరికి ఒక ట్రేడింగ్ కాల్ ఇస్తారనమాట. ఓకే, అది బై కాల్, అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని. ఓకే, ఈ ఇద్దరు సెట్ కేటగిరీ డివైడ్ చేశారు కదా, వీళ్ళకి సెల్ కాల్ ఇస్తారు, మార్కెట్ కిందికి వెళ్తుంది అని. స్టాక్ మార్కెట్ ఏంటంటే జనరల్గా పైకని వెళ్తుంది లేదా కిందికని వెళ్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఓకే, సో దీంట్లో ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఇస్తారు కదా. ఇంకా ఓకే, ఇక్కడ బై కాల్, ఇక్కడ సెల్ కాల్, వీళ్ళిద్దరికి ఏదో ఒకటి ఇస్తారు, వీళ్ళిద్దరికి ఏదో ఒకటి బై కాల్, ఒకటి సెల్ కాల్. ఓకే, ఏదో ఒకటి జరుగుతుంది నేను అంటున్నాను. ఓకే, ఏదో ఒకటి జరుగుతుంది కంపల్సరీగా. సో సపోజ్ నిజంగానే మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, నిజంగా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. మిగతా 3-4 ఏదైతే ఉందో సెల్ కాల్ ఇచ్చారు కదా, మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కింద పడేది ఇచ్చారు కదా, ఇది లాస్ అనమాట, లాస్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో వీళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి కాల్, ఇప్పుడు వీళ్ళకి అకౌంట్ అని ఇస్తారు, అకౌంట్ వాళ్ళకి ఇచ్చేసి మొత్తం హ్యాండిల్ ఇస్తారు. క్యాపిటల్ మనం వేయాలి, దాంట్లో మనీ మనం వేసి మన ట్రేడింగ్ కోడ్ పాస్వర్డ్ వాళ్ళకి ఇస్తాం, లేదా మనం ట్రేడింగ్ చేస్తాం. ఓకే, ఐడియా ఉంటుంది. సో లాస్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా వీళ్ళని బ్లాక్ చేసేస్తారు, ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేస్తారు. ఓకే, వీళ్ళకి బ్లాక్ చేసేస్తారు. ఓకే, ఇంకా ఈ ప్రాఫిట్ 1-2 వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక 20,000 తీసుకుంటారు, ఇది నెక్స్ట్ ట్రేడ్కి. ఓకే, వీళ్ళకి 40K వచ్చినాయి. ఇప్పుడు 40K ఈ 1-2కి మళ్ళీ ఏం చేస్తారంటే, ఇది అయిపోయింది, వీళ్ళ చాప్టర్ అయిపోయింది కదా, 3-4 బ్లాక్ చేస్తారు వీళ్ళని. ఇంకా వాళ్ళు రీచ్ అవ్వలేరు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. ఒకవేళ కంపెనీ నేమ్ చెప్పినా ఫేక్ నేమ్, అక్కడ రియల్ కంపెనీ ఉంటుంది అనమాట. ఓకే, సో 1-2కి ఇప్పుడు ఈసారి ఏంటంటే సెల్ కాల్ ఇస్తారు, అంటే కింద పడుతుందని. ఇంకో 2కి బై కాల్. ఈసారి సెల్ కాల్ వర్కౌట్ అయింది. ఓకే, సెల్ కాల్ వర్కౌట్ అయింది కదా,
వీడికి ప్రాఫిట్ వచ్చింది, వీడికి లాస్, సో వీడిది కూడా బ్లాక్ చేసేస్తారు. ఓకే, సో ఈ ప్రాఫిట్ వచ్చింది కదా, మళ్ళీ రేపు ఇంకో కాల్ ఇస్తారు, సెల్ కాల్ ఇస్తారు, వీడికి కూడా లాస్ వస్తుంది, వీడిని కూడా బ్లాక్ చేస్తారు. ఈ బిజినెస్ ఇలాగే రన్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఫేక్. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే మీకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో కాదు, పైన ఈ 20,000 10,000 అయితే ఛార్జ్ చేస్తారు కదా, అది వాళ్ళ ప్రాఫిట్ అనమాట. వీళ్ళు రియల్ ట్రేడర్స్ కాదు, డమ్మీ ట్రేడర్స్, ఫేక్ ట్రేడర్స్. ఇట్లా మార్కెట్లో మోసం చేస్తూ ఉంటారు, పర్టికులర్ రీటైలర్స్కి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందుకే మీకు కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి. లిఫ్ట్ చేసినా నాకు ట్రేడింగ్ తెలియదు అని చెప్పండి. ఒకవేళ మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉంది, ఇక్కడ మాకు చూపిస్తుంది పాన్ కార్డ్ ఉంది అంటే, లేదండి రాంగ్ నెంబర్ ఏంటది, నేనైతే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. అంతమించి ఏం లేదు. ఇంకా దాన్ని అయితే ఎంటర్టైన్ చేయకండి, ఎక్కువసేపు మాట్లాడకండి. వీళ్ళతో ఇంకో విషయం ఏంటంటే, మనకు ఒకసారి అమ్మాయిలతో కూడా కాల్ చేస్తారు, మ్యాక్సిమం అమ్మాయిలే కాల్ చేస్తారు. సో వాళ్ళు నైస్గా మాట్లాడి, స్వీట్గా మాట్లాడి ట్రేడింగ్ చేపిద్దామని చూస్తుంటారు. అది కూడా మోసపోకండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అమ్మాయి ఇచ్చినా అబ్బాయి ఇచ్చినా ఇద్దరిని బ్లాక్ చేసేయండి. ఫస్ట్ చెప్పండి నాకు ఇంట్రెస్ట్ లేదని, దాని తర్వాత కాల్ తీసుకుంటే ఇమీడియట్గా బ్లాక్ చేసేయండి. ఓకే.